అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ఎంఆర్ఓ ఆఫీసులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం ఉద్దేశించి వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న స్టాఫ్కి కొంతమందికి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఘన వైభవంగా జరిగాయి. మనం ఇప్పుడు విజువల్స్లో చూద్దాం. చోడవరం మండలం కేఎస్ నరాజు గారు, టీడీపీ ఎమ్మెల్యే గారు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ గారు నుండి చాలా చక్కగా మాట్లాడారు. ఆయన చేసిన కార్యక్రమాలు కూడా సార్ మాట్లాడారు. ఇప్పుడు మనం విజువల్స్లో చూడండి. త్యాగ ఫలితంగా ఏర్పడిన స్వాతంత్రాన్ని మనం గుర్తుంచుకొని మనం పనిచేసి ప్రజలకి ఇంకా మేలైనటువంటి సేవలు అందించడం కోసం అందరం కూడా ఆ అంకిత భావంతో పనిచేయాలని, అప్పుడే మన స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే పూజ బాపూజీ మహాత్మా గాంధీ గారి చిత్రపటాన్ని ఇక్కడ పెట్టి వారికి పూలమాలంకరణ చేసే అవకాశం నాకు కల్పించిన తహసీల్దార్ గారికి, టీటీ గారికి అందరికీ నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, నా కృతజ్ఞతలు. ఎందుకంటే గాంధీ గారి పట్ల మనందరం తెలుసుకోవాల్సిన ఒక్కొక్క విషయం. అందరూ అడిగారు, అయ్యా మీరు సందేశం ఇవ్వండి అని. సందేశం ఇవ్వండి అంటే చాలామంది సందేశాలు ఇచ్చారు. గాంధీ గారు ఇచ్చిన సందేశం ఏంటి? మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నాడు. నా జీవితమే నేను ఇచ్చిన సందేశం అన్నాడు. కారణం ఏంటంటే ఆయన జీవితాన్ని అలా గడిపారు. ఆయన ఎలా గడిపారో, ఎలా జీవించారో అదే సందేశం అన్నారు. నిరాడంబరత, నిజాయితీ, అది ఎంత అంకిత భావం, ఏ విధంగా ఒక మనిషికి ఉండవలసిన ఉత్తమమైనటువంటి లక్షణాలన్నీ తలబోసినటువంటి వ్యక్తే మహాత్మా గాంధీ. అందుకే ఆయన మహత్తుడు అయ్యాడు. కాబట్టి ఆయన ఇచ్చిన మెసేజ్ ఒక ఆదర్శవంతంగా జీవించి అందరికీ ఒక మోడల్గా, రోల్ మోడల్గా ఉండేటట్టుగా ఉండాలన్నదే ఆయన సందేశంలో అర్థం. కాబట్టి అందరూ ముఖ్యంగా యువతరం బాగా అర్థం చేసుకొని సమాజంలో గాంధీ గారి యొక్క స్ఫూర్తిని, ప్రేరణని మనం తీసుకురావడం కోసం అందరూ కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. త్యాగమూర్తులు వాళ్ళందరినీ నివాళులు అర్పిస్తూ గౌరవిస్తూ ఈరోజు మనం ఈ సెలబ్రేషన్ చేసుకుందాం. వాళ్ళ త్యాగాలను ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళకు మనం కృతజ్ఞతాభినందనలు తెలియజేయాలండి. మనకు వాణిజ్య ప్రయోజనాల కోసం బ్రిటిష్ వారు వచ్చి 200 సంవత్సరాలు పరిపాలన చేసి వెళ్ళేవాళ్ళు. వాళ్ళందరినీ పైకి పంపించి మన స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ఇంకా మన భారతదేశం అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.